కమాన్ మై డియర్ సోల్జర్స్, మొన్న మన ఊరికొచ్చి మన ఆశే కప్నే మనకు కాకుండా చేసిర్రు. ఇప్పుడు మన వంతు. నీ ఎవ్వ ఎట్ట సప్పరియాలంటే దెబ్బకు గా ఇండియా వల్ల కాన్ఫిడెన్స్ మొత్తం పీకాలే. అదవ్వదమ్మా. ఎందుకవ్వదన్నా అయితది. గిది రివెంజ్ టైం. ఆశ కప్ ఫైనల్లో మీ ఓనిగాళ్ళందరూ కలిసి మమ్మల్ని 50కే పిసికేసి ఇజ్జత్ మొత్తం తీసిర్రు. ఇప్పుడు మా వంతు. 50కి కాకున్నా కనీసం 100కైనా సరే పిసికి పడేస్తాం, రివెంజ్ కంప్లీట్ చేస్తాం. వారని తమ్ముడు మా ఊరికొచ్చి మాకే దమ్కిత్తునవంటే పెద్ద సాహసమనే చెప్పాలవే. యా మాటకా మాట దూడే రోహితు. వాని గెలను మటుకు తక్కువంచిన బొత్తిగా వేయకూడదు. నిరుడు ఆశే కప్పులో మనల్ని కొంపకు పంపించినారు. మళ్ళా 7 ఫైనల్ కూడా వచ్చినారు. జర భద్రంగా ఆడుకుంటేనే చూడే 2 పాయింట్లు వచ్చేది. వా రాహుల్, మ్యాచ్ జరిగేది మీ లక్నోలో కాదువే, మా ఇలాకాల. యూ డోంట్ వర్రీ. గీ లంకనాయన్లను నలిపివడెత్తా. తిక్కగానే లేచిందనుకో ఇంకో తూరి 2 నూళ్లు జప్పరితతి. అవునే రోహితు, కొంపదేసి ఎట్ట సెమిస్కోతామని చెప్పి మళ్ళా ప్రయోగాల వ్యాపారం చేసేవే. ఏ గిప్పుడెందుకు చెప్తాను విరాటు? గిదేమన్నా ఫోన్ పే గూగుల్ పే సిరీసా వరల్డ్ కప్? ఇంకా ప్రయోగాలకు తావేలేదే. ఎస్ కరెక్ట్ చెప్పినవే రోహితన్న. ఇంకా మనకు యా తొక్కలో ప్రయోగాలు వద్దే. గిప్పుడు నేను కూడా వస్తున్నా. మళ్ళా గదే నాకు మండేది. ఓ పక్క ప్రయోగాలే వద్దంటావు, మళ్ళా వస్తున్న తీయంటావు. ఏంది వేర్దికు అంటే ఏందే? నేనేమన్నా ఫామ్ లో లేక హాస్పిటల్ పాలైనా? గంత కాలు మడత పడితేనే ఇంకా కన్నెగా పక్కన పెట్టాలనే చూస్తున్నారు. నీ ఎవ్వ దెబ్బ మానిపోయిందని చెప్తున్నా కరెస్టే, కానీ నిన్ను యాసందులు ఆడిపియాలని నువ్వే చెప్పువే. వా ఇంకా యాసందులన్నా గా సూర్యజాగలు ఆడిపిస్తే ఏమైతదే? అన్నో నేనైతే ఒప్పుకను. మొన్న విరాట్ అన్న కోసం వికెట్ ని త్యాగం చేసిన. నిన్న బాలు సొటోలు బిట్టలు తిరుగుతున్న పిచ్చి మీదనే 49 జోపినా. పైగా ఇప్పుడు మ్యాచ్ జరిగేది ఏడనో తెలుసు కదా. ఏహే నువ్వు తోపు తూరుందే సూర్య. ఈ తూరి మాత్రం 100 జప్పరియాల చూడి. సరే రోహిత్ అన్న, సరే గా సెమీ ప్లేసులన్నా నడిపి ఏం కాదు. వా మనోడు అవకాశం వచ్చినప్పుడల్లా 4-5 పుల్లలు పీకి పడెత్తున్నాడు. అంత పని మాత్రం బొత్తుగా చెయ్యనువే. థ్యాంక్స్ రోహితు, చాలు. ఈ మాత్రం సపోర్ట్ చాలే. నీ ఎవ్వ ఇంక చూసుకో, లంకనేళ్లకు లస్సి దాపి పంపిస్తా. ఎస్, కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావాలంటే 5 పుల్లలు వికాలే చూడు. మర్చిపోవాకు వేసేమి. 5 కాదే 6 మందిని విసికెత్తా. నీకేమన్నా ప్రాబ్లమా? సిరాజ్ అన్న సిరాజు లాస్ట్ మ్యాచ్ లో ఒక్క పుల్ల కూడా వీకలే. గా జాగలాడిపి ఏం కాదు. హోల్డెన్ హార్దికన్నా, మొన్న ఆసియా కప్ ఫైనల్ ని అంతలేక మర్చిపోయినావా? గీ లంకనైన్ల మ్యాచ్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నానే. మళ్ళా 6 మందిని పిసికెత్తా. గీ సిరాజ్ మీ అంటే ఏందో అందరికి చూపిస్తా. గా ఆసియా కప్ ఫైనల్లో 6 పుల్లలు వీకినట్టు గిప్పుడు కూడా వీక్తావని నేను ఆడిపిస్తున్నా చూడుగా సిరాజు. థ్యాంక్స్ అన్నా. వా రోహిత్ అన్న, నీ ఎవరు రాబోయే ఫ్యూచర్ కి కాబోయే కెప్టెన్ ని. నాకిచ్చే మర్యాద ఇదేననే. పాండ్యనే కున్ఫు పాండ్యని కదనే. ఓసు నీ కున్ఫు అయితే ఏంది, కరాటే అయితే ఏంది అర్దుకు? అందరూ మంచిగా ఆడుతున్నప్పుడు ఆ మాత్రం సర్దుకులేవా? యాదుకొచ్చిందన్న అయ్యర్గాడే. 6 మ్యాచ్లు ఆడితే లింగులింగుమని ఒక్క తూరి 50 గుల్లిచ్చినాడు. ఇంక గిప్పుడేమంటావన్నా వత్తునతి అనుకున్నా. నువ్వు అట్ట తిరిగి నా దగ్గరికి వస్తావనుకున్నా. నీ పప్పులు బొత్తిగా నా కాడ ఉడకవు. నువ్వు ఆల్రౌండర్వి, నేను బ్యాటర్ని. గది మర్చిపోకు. వారని తమ్ముడు, ఆంతలకు 2 కాళ్ళు ఎత్తేసేటప్పుడు బ్యాటర్ అయితే ఏంది, ఆల్రౌండర్ అయితే ఏందివే. ఎస్ కరెక్ట్ చెప్పిన వ్యాధికు. నువ్వు అంటుంటే యాదుకొత్తుంది. గా గిల్లుగాడు కూడా ఈ నడుమ పుసుక్కున 2 కాళ్ళు ఎత్తేస్తున్నాడు. గసువంటప్పుడు నన్ను ఆడిపించుకోవచ్చు కదన్నా. సాటి ముంబై ఉన్ని, పైగా లొడ్డపట్టోన్ని. గందులో మ్యాచ్ జరిగేది మన ఊర్లోనే. నైనా కిషాను, నువ్వు నీళ్ళ బాటిల్ మోసుకుంటూ మ్యాచ్ చూస్తలేవనుకుంటా. గీడ ప్రతి మ్యాచ్ లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎంత వస్తుందనుకున్నావు? 50-60 వస్తుంది. ఏంది వెగిల్లు ఏమో అంటున్నావు? అంటే గా పార్ట్నర్షిప్ లో 90% రన్స్ నీవే అనుకో. మై డియర్ గిల్లు, కిషాను, అయ్యరో, పాండ్యా నలుగురికి చెప్తాన్నా. అందరు కలిసి అప్పట్లేసుకుని రారి. ఎవరు గెలుస్తే వాళ్ళని ఆడిపిత్తగాని. వా అన్నో అప్పట్లేసుకున్నాలంటే 5 మంది ఉండాలా. గట్టయితే మన మీ అబ్బాయిని కూడా ఆడిపించగరు. ఎవరొద్దన్నారు? చూస్తున్నారా మై డియర్ సోల్జర్స్? మనతో ఆడనీక వాళ్ళు నేనాడతాను అప్పట్లేసుకుంటున్నారు. మనమేమో ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీంల మీద ఓడిపోతున్నాం. ఏందివే ఇది? మళ్ళా ఓడిపోక ఏమైతదే? నీకన్నా మన శనకన్నానే చెంగని మేలు. ఆసియా కప్ లో వరుసగా ఆడిపించే దెబ్బకి టీం ని ఫైనల్ కి తీసుకుపోతి. నీ ఎవ్వ నువ్వున్నావు ఎట్ట కొంపకోతామని తెలిసి కూడా ఆడిపోకున్నావు. ఇంత మాట అన్నందుకన్నా నిన్ను ఖచ్చితంగా ఆడిపిస్తా తమ్ముడు. నీ ప్రతాపం ఏందో చూపి. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఇంకా చూసుకోయే, బ్యాటింగ్ లో 50 సిల్కు జప్పరెత్తా, బౌలింగ్ లో 5-6 మందిని పిసికి పడెత్తా. వా నైనా తమ్ముడు, ఇదేమన్నా మీ పల్లకిల గ్రౌండ్ అనుకున్నావా? బాల్ని సొట్టలు బిట్టలేసి పుల్లలు వీకనికి ముంబై రా బాబు. బువ్వమ్మ ముంబై అయితే సో వాట్. వారిని గది బ్యాటింగ్ పిచ్చిరా బాబు. అసలే గా రోహిత్ కి 2 తూర్లు సెంచరీ జారిపోయింది. గా విరాట్ కి కూడా మొన్న సెంచరీ జారిపోయింది. పైగా మొన్న తెల్లనేళ్లతో డక్అట్ అయినాడు. వీళ్ళిద్దరు చాలా బింగి మీద ఉన్నారా బాబు. నా మాటినరా నాయనా. నా టిప్స్ తీసుకురా బాబు. జర ఇజ్జతన్నా కాపాడుకుంటారు. జస్ట్ 600 ఫోన్ పే చేరి నేను గెలిపిస్తా గాని. ఎట్ట కొంపకు పోతాం. ఇంకా ఎందుకు 600 దండగా? వద్దులే బువ్వమ్మ అబ్బాయి. వా మీ కర్మరా బాబు. సో సారీ ఏ బువ్వమ్మ, ఫస్ట్ టైం నీ వ్యాపారం దెబ్బతిన్నట్టుంది. ఓసిని విరాట్ అన్న సారీ ఎందుకే? అసలు ఈ బువ్వమ్మ ఎంత మాస్టర్ ప్లాన్ వేసిండో నీకేం తెలుసు? గిప్పుడే బువ్వమ్మ కుంపకా నుంచి వస్తున్నా. గాడ వాని గాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారో నీకేం తెలుసు? ఏమంటున్నావే? నిజంగా నా అందరికి టిప్స్ చెప్పుకుంటే మన ఓనిగాళ్ళ వీక్నెస్ లన్నీ తెలుసుకుంటున్నాడు. గీ బువ్వమ్మ చెప్పేటివన్నీ టిప్సే కాదు, గవన్నీ ప్రయోగాలే.
వా అబ్బు అమ్మా నువ్వు మామూలునివి కాదే నీ ఎవ్వకి లంకనేళ్లతో మ్యాచ్ అయిపోని చెప్తా నీ సంగతి. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో.